ప్రేమ కనికరము గల మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన అమూల్యమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల ఆరాధన యందు తండ్రి, నాకు ఇచ్చిన ఇట్టి కృపను బట్టి నాయన, మీరిచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు నాయన. తండ్రి, ఇదిగో నాయన, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రయాణంలో ఉన్న మీ పిల్లలను తండ్రి, ఇదిగో నాయన, ఆలయానికి త్వరగా తోడుకొని రావడానికి మీ కృపను అనుగ్రహించండి. మీ మాటలు చెప్పడానికి నేను సిద్ధపడి ఉన్నాను తండ్రి. మీ మాటలు చెబుతూ ఉండగా మీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించండి. మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన ప్రతి సంగతిని తండ్రి నా ద్వారా పలికించమని అడుగుచున్నాం నాయన. వినగలిగే చెవులు, గ్రహించే మనసును మీ పిల్లలకు అనుగ్రహించమని, మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మరి ఒకసారి అందరికీ వందనాలండి. మరి ఈరోజు ఒక చక్కటి సందర్భం, శ్రమలలో ఆదరణ. శ్రమలలో ఆదరణ. ప్రతి మనిషి జీవితంలో శ్రమలు అనేవి చాలా సహజంగా వచ్చేవి. ప్రతి కుటుంబాలలో కూడా సంతోషం, ఆనందం ఎలా ఉంటుందో అలాగే శ్రమలు, బాధలు అనేవి కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటాయి. పేదవారికి ఉంటాయి, సంపన్నులైన వారికి కూడా బాధలు ఉంటాయి. మనం ఆలోచిస్తూ ఉంటాం, వీళ్ళు చాలా కోటీశ్వరులు, చాలా డబ్బు ఉంది, చాలా ఐశ్వర్యవంతులు కదా, మరి ఇంత ఐశ్వర్యవంతులకి ఏం బాధలు ఉంటాయిలే అని అనుకోవచ్చు మనం. కానీ ఎవరికి ఉండాల్సిన బాధలు వారికి ఉంటాయి, ఎవరికి ఉండాల్సిన ఇబ్బందులు, ఎవరికి ఉండాల్సిన శ్రమలు వారికి ఉంటుంటాయి. అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, శ్రమలలో ఎవరు మనల్ని ఆదరిస్తారు అనేది. చాలామంది శ్రమ రాగానే కృంగిపోతూ ఉంటాము. క్రైస్తవులుగా ఉన్న మనం అందరము కూడా ఇంటిలో ఏదైనా ఇబ్బందులు వచ్చినా, ఏదైనా ఒక కష్టం వచ్చినా వెంటనే మనం దేవుని నుండి తొలగిపోయే పరిస్థితులు మన కుటుంబాలలో కనిపిస్తూ ఉంటాయి. తట్టుకోలేనంత కష్టం వచ్చినప్పుడు మనం ఆలోచిస్తాము, దేవుడు మాకు ఏం చేశారు అని ఒక ప్రశ్న వేసుకుంటాం. మమ్మల్ని ఎందుకు ఇలా విడిచిపెట్టేశారు, ఇంత కష్టాన్ని మా కుటుంబానికి ఎందుకు తెచ్చిపెట్టారు అని ఆలోచించుకుంటుంటాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అయితే ఈ రోజుకి కూడా మనం ఇంకా బ్రతికి ఉన్నాము అంటే ఆయన ఆదరణ మనకు లేకపోతే మనం ఎప్పుడో చచ్చిపోదామండి మనకు వచ్చే కష్టాలకి. ఆయన ప్రతి క్షణము కూడా మనల్ని కనిపెట్టుకుంటూ ఉంటున్నారు కాబట్టి, మనల్ని ఆదరిస్తున్నారు కాబట్టి ఈరోజు సంతోషంగా, ఆనందంగా ఉంటున్నాము. కష్టం వచ్చినా దాన్ని దాటుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. అయితే శ్రమలో మనం కృంగిపోయినప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెబుతున్నారు చూడండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చాతకాని వాడవగుదవు. చాలండి. ఏమంటున్నారండి? సామెతలు రాస్తూ సొలొమోను గారు మాట్లాడుతున్న మాట. శ్రమ వచ్చినప్పుడు నీవు కృంగిపోతే గనక నువ్వెవరవట? చాతకాని వాడవు. చాలామంది ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు శ్రమ వస్తే. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోతూ మమ్మల్ని దేవుడు విడిచిపెట్టేశారు, మా పరిస్థితులు ఏమీ బాలేదు అని చాలా బాధపడిపోతూ ఉంటారు. మనం ఇంకా ఈరోజు సంతోషంగా, ఆనందంగా జీవించగలుగుతున్నాము అంటే శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా దేవునిలో ఉన్నతంగా నిలబడుతున్నాం కాబట్టి. కానీ ఇక్కడ ఏమంటున్నారు? శ్రమ దినాన ఒకవేళ కృంగిపోతే చేతకాని వాడవు. చేతకాని వాడని ఎవరినంటారమ్మా? ఎవరినంటారు చేతకాని వాడమని? పని ఉన్నా చేయలేని వాడిని చేతకాని వాడు అంటారు. ఏ బాధ్యత లేకుండా ఇంటిలోనే కూర్చుని తింటున్న వారిని ఏమంటారు? చేతకాని వాళ్ళు అంటారు.
కష్టం విలువ తెలియకుండా బ్రతుకుతున్నావు, నువ్వు చేతకాని వాడవని ఎన్నో మాటలు అంటారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, శ్రమ దినాన ఒకవేళ నువ్వు కృంగిపోతే నువ్వెవరవట? చేతకాని వాడవు, నీకేమీ తెలియదు అసలు. నీకు కష్టం వచ్చినప్పుడే నువ్వు భరించలేనప్పుడు నువ్వు ఎలా నిలబడగలవు దేవునిలోని అని ఇక్కడ దేవుడు ప్రశ్నిస్తున్నారు మనల్ని. ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఎవ్వరూ కూడా కష్టం లేకుండా బ్రతకరండి. చచ్చిపోయేంత వరకు శ్రమలు అనేవి మన కుటుంబాలలో వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, వాటిని ఎలా తీసుకోవాలి అనేది మనం ఆలోచించాలి. అంతే తప్ప నేను దేవునిలో ఉన్నా కానీ నాకు ఈ కష్టాలు తప్పలేదు, నాకు దేవుడు ఎందుకు అని దేవుణ్ణి విడిచిపెట్టేవారు కూడా లేకపోలేదు. చాలామంది ఉంటారు దేవుణ్ణి విడిచిపెట్టేసేవారు శ్రమ వచ్చినప్పుడు. ఒక ఆమె ఉంది, నాకు తెలిసిన ఆమె. వారు క్రైస్తవులుగా ఉండి వారు అన్యత్వంలో కలిసిపోయారు. ఎందుకంటే వారు హిందూ కుటుంబమే అయినప్పటికీ కూడా, మొదట్లో హిందువులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు, దేవునిలోకి వచ్చిన తరువాత ఇక్కడికి వచ్చినా కానీ మా కష్టాలు తీరలేదు అని మరలా ఏం చేశారు, మారిపోయారు. మరలా ఇంకా ఎక్కడ మాకు సుఖం లేదు, ఈ శాంతి లేదు, మేము దేవుణ్ణి నమ్ముకున్నా మాకు పరిస్థితులు బాగుపడటం లేదు అని కుటుంబం అంతా ఇదిగో గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి దూకి చనిపోయారంట. ఒక 10 సంవత్సరాల క్రితం ఒక కుటుంబం. ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక సహోదరి మరి వాళ్ళ ఇంటి దగ్గర క్లాసులు పెట్టేస్తున్నారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, సుసన్న గారు. అంటే ఒక కష్టం వచ్చినప్పుడు కృంగిపోతే మన జీవితాలు అక్కడే ముగిసిపోతాయి అన్నది మాత్రం అబద్ధం అండి. దేవుడు, ఆయనకు తెలియదా మనకి కష్టం వస్తున్నట్టు? మనకి బాధలు ఉన్నప్పుడు ఆయనకి తెలియదా? ఆయనకి ప్రతీదీ తెలుసు. మీకు కష్టం వచ్చిందని మీరు ఎందుకు బాధపడుతున్నారు, నేను ఉన్నాను కదమ్మా మిమ్మల్ని ఆదరించడానికి అని దేవుడు ఎంతో ధైర్యాన్ని మనిషికి ఇస్తున్నప్పటికీ కూడా మనుషులు ఆ మాటను పట్టించుకోవటం లేదు. దేవుని మాటకు అంత విలువనివ్వటం లేదు. కాబట్టి ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టేవారుగా కనిపిస్తూ ఉన్నారు. చూద్దాం మరొక మాట. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి అంటున్నారు. ఈ మాట చాలాసార్లు చదువుకున్నాం మనం. మీకేదో ఒక వింత సంభవిస్తుందని, అగ్ని వంటి మహాశ్రమలు మీకు వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపడవద్దు అంటున్నారంటే, ఆశ్చర్యం ఎప్పుడు కలుగుతుంది? అసలు మా కుటుంబంలో ఏ శ్రమ రాదు అనుకుంటే ఆశ్చర్యం, అంతే కదమ్మా? ఏ శ్రమ రాదు, ఏ ఇబ్బంది రాదు, నేను సంతోషంగా సుఖంగా చచ్చిపోయేంత వరకు ఆనందంగా జీవించగలను అని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. అలా చెబితే నిజంగా ఆశ్చర్యమే. ఇక్కడ ఏమంటున్నారు? మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. శ్రమ కాదండి మనకు వచ్చేది. ఎలాంటి శ్రమట? అగ్ని వంటి మహాశ్రమ. అంటే శ్రమలో తీవ్రతను పెంచుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు అనేవి వస్తాయి. ఆ శ్రమలు మామూలుగా కాదట. ఎలా వస్తాయంట? అగ్ని వంటి మహాశ్రమలు. అంటే మనల్ని కాల్చేసే శ్రమలు వస్తాయి మన జీవితాలలో. ఇలాంటి శ్రమ వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలట? సిద్ధపడి ఉండాలి తప్ప ఆశ్చర్యపోకూడదు. ఎందుకంటే నేను ముందుగానే చెప్పాను కదా, నా దగ్గరికి వచ్చిన వారు, నన్ను నమ్ముకుని నా దగ్గరికి వచ్చిన వారికి ఒక శ్రమ వస్తుంది. ఆ శ్రమలో మీ భక్తి జీవితాన్ని నిలబెట్టుకుంటే అప్పుడు నేను మిమ్మల్ని కనికరిస్తాను. కానీ శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే నువ్వెవరవట? చేతకాని వాడవంటున్నారు దేవుడు. అగ్ని వంటి మహాశ్రమలు మన కుటుంబాలలో కూడా మనం ఎదుర్కొనే ఉంటాము. ఇలాంటి శ్రమ వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతే గనక మన పరిస్థితి ఏమైపోతుందండి? ఎలాంటి కష్టం వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకూడదండి.
నిజంగా దేవుడు చేసిన అద్భుతాలు అలా కళ్ళ ముందు కనిపిస్తుంటుంటే నిజంగా ఆయన పరలోకం నుండి మనల్ని చూస్తున్నారు అన్న ఆనందం చాలా గొప్పగా ఉంటుందండి. మొన్న తెలుసు మీటింగ్ 22వ తారీఖు నైటు జరిగిన మీటింగు చాలా గొప్పగా జరిగింది కదండి. దేవునికి మహిమకరంగా జరిగింది. ఎలాంటి సమయంలో, అసలు వాతావరణమే అనుకూలించని సమయంలో చాలా గొప్పగా జరిగింది. ఇలా మీటింగ్ అయిపోయింది, అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు, సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఇంకా వెంటనే తుఫాను వచ్చింది, చాలా దారుణంగానండి, పిడుగులతో కూడిన వర్షం. ఎంత ఆనందం అనిపించిందంటే, నాయన అలా పట్టుకున్నారా మీ చేతితోటి, అలా పట్టుకున్నారా, అందుకేనా కూడిక ఎంతో ఘనంగా జరిగించారు, మీకు మహిమకరంగా జరిగిన తర్వాత ఇలా వర్షం వచ్చింది అని మేము చాలా సంతోషపడ్డామండి. మనము ఆయన మీద పూర్తిగా ఆధారపడిపోతే ఆయన మనకి ఎప్పుడు తోడుగా ఉంటారు. మనం ఏం చేస్తామో, శ్రమ వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం, ఆనందం సంతోషం వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం కదా. ఎక్కువగా ఆనందం వచ్చింది అనుకో, మాకు ఇంకా ఎవరితో పని ఉంది, మాకు ఎవరితో అవసరం ఉంది, మాకు ఏ అవసరమూ లేనప్పుడు దేవుణ్ణి నమ్ముకుని ప్రయోజనం ఏంటి అనుకునేవారు కూడా చాలామంది ఉంటారు. అంటే దేవుణ్ణి ఏ స్థితిలోని కూడా దూరం చేసుకోకూడదు అని చెబుతున్నా. ఖచ్చితంగా మనం అందరము కూడా ఆయన మీద ఆధారపడి ఉంటే ఆయన అద్భుతాలు మన కళ్ళ ముందుకు తీసుకొస్తారు. చూద్దాం మరి పరిశుద్ధ గ్రంథంలో శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఎలా ఆదరించారో ఒక మాటని మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 23-24 వచనాలు చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనం. షద్రకు, మెషకు, అబేద్నెగో అను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా, రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. అంటే మనకు తెలుసు కదండి సందర్భం. షద్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళు దానియేలు గారి ముఖ్య స్నేహితులు. అయితే వీరికి ఒక కష్టం వచ్చింది. నెబుకద్నెజరు రాజు, ఇదిగో నేను చేసిన ఈ ప్రతిమకు మీరు నమస్కరించాలి, ఈ ప్రతిమకు మీరు పూజ చేయాలి అని చెప్పినప్పుడు వీరి ముగ్గురు కూడా ఒకే మాట మీద ఉన్నారండి. ఉండగలరా అలాగే ఎవరైనా? ఇప్పుడు మనం చూస్తాం, ప్రాణ స్నేహితులు అని చెప్పుకున్న వారు కూడా ఒకే ఆలోచనతో ఉంటారా? ఉండరు. కానీ ఈ షద్రకు, మెషకు, అబేద్నెగోలు ముగ్గురు కూడా ఒకే ఆలోచనతో ఒకే దేవుణ్ణి కలిగి ఉండి ఎలా ఉన్నారట? ప్రాణాల మీదకి వచ్చినా సరే మేము ఒకే మాట మీద ఉంటాం, మేము మీ దేవుణ్ణి పూజించము, మీ దేవునికి నమస్కరించము, ఇదిగో మేము నమ్ముకున్న మా దేవునికి తప్ప మేము వేరే ఏ దేవునికి కూడా మేము పూజ చెయ్యము అని వాళ్ళు ఖచ్చితంగా చెబుతున్నారు. అంటే ముగ్గురు కూడా చనిపోవటానికైనా సిద్ధమైపోయారు తప్ప దేవునికి వ్యతిరేకమైన పని చేయటానికి ఇష్టపడలేదు. అలా ప్రాణాపాయ పరిస్థితే మన మీదకి వస్తే మనం ఏం చేస్తామండి? వెంటనే దేవుణ్ణి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దేవుణ్ణి విడిచిపెట్టేసే వారముగా మనం ఉంటాం. మన భక్తి జీవితం అంత అల్పమైనది. మన భక్తి జీవితం ఎంత ఖచ్చితత్వంతో వీళ్ళ ముగ్గురు ఉన్నారు. ఏమంటున్నారు? ఇంకా వారు పరిస్థితులు అంత తీవ్రతగా ఉన్నా కానీ, చనిపోతాము అని తెలిసినప్పటికీ కూడా మా దేవుడు మమ్మల్ని కాపాడుతారు. ఒకవేళ కాపాడకపోయినా పర్వాలేదు, మేము చావటానికైనా సిద్ధపడతాము తప్ప మేము నమ్ముకున్న మా దేవునికి తప్ప వేరే ఏ ప్రతిమకు కూడా మేము పూజలు చెయ్యము అని ఖచ్చితంగా చెప్పేశారండి. ఎంత భక్తి, ఎంత నిజాయితీ, ఎంత విశ్వాసం కలిగి దేవుని పట్ల వీరు ముగ్గురు ఉన్నారో మనం ఆలోచించాలి. అప్పుడు రాజు ఏం చేస్తున్నాడంటే, వీళ్ళ ముగ్గురిని తీసుకుని వెళ్ళి అగ్ని గంధకాలలో వేసేస్తే ఆ వేయబడిన వాడు చనిపోయాడట, వేసిన వాడు కాలి బూడిదైపోయారట. కానీ ఈ ముగ్గురితో పాటు మరొకరు కూడా కనిపిస్తున్నారట.
మరలా చదవండి 24వ వచనం. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషుల్ని కదా బంధించి ఈ అగ్నిలో వేసితిమి. 3 కదా వేశాము. కానీ తన మంత్రులను అడుగుతున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు రాజు, నేను 4 మనుష్యులను బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. ఎంతమందిని చూస్తున్నారట రాజు? ఎంతమందిని వేశారు? 3 వేశారు. 4 కనిపించేటప్పటికీ చాలా ఆశ్చర్యపోతున్నాడట రాజు. నేను 3 కదా వేశాను, 4వ వ్యక్తి ఎవరు అంటే దేవుడు ఆయన నమ్ముకున్న వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఎప్పటికీ విడిచిపెట్టరు అని ఇదిగో ఈ 3 చూస్తే మనకు అర్థమవుతుంది. మీరు కష్టంలో ఉన్నారు కదా, మరణం మీ మీదకి వచ్చినా మీరు భయపడటం లేదు కదా, నేను కాపాడుతాను అని నమ్మకంతో ఉన్నారు కదా, నేను కాపాడకపోయినా సరే పర్వాలేదు ప్రాణం విడిచిపెట్టడానికి మీరు తెగించారు కదా, నేను మీకున్నాను నాయనా అని పరలోకము నుండి ఒక దేవదూతను వారిని కాపాడటానికి పంపించటం ఎంత అద్భుతమో ఆలోచించండి. ఎంత అద్భుతం అండి. పరలోకము నుండి దేవదూత వచ్చిందట. కాలిపోతున్న ఆ వేడిమి గల అగ్నిగుండంలో వీరిని పడవేసినప్పుడు వీరి పరిస్థితి ఎలా ఉంది? వారి వస్త్రాలకి మసి కూడా అరలేదట. ఎంత గొప్పగా కాపాడుతున్నారో దేవుడు చూడండి. రాజుతో తెగించి మాట్లాడుతున్నారు షద్రకు మేషాకు అబేద్నెగోలు. తెగించి, మమ్మల్ని చంపేసినా పర్వాలేదు నాయన, మేము మాత్రం మా దేవునికి తప్ప వేరే ఏ ప్రతిమకు మేము నమస్కరించము అంటే ఇంత చావుకు తెగించిన భక్తి ఎవరికి ఉంటుంది చెప్పండి? ఈనాడున్న సమాజంలో ఉన్న క్రైస్తవులకు ఉంటుందా? చావుకు తెగించి మనం ముందుకు వెళ్ళిపోవటానికి భక్తి జీవితంలో అంత తెగింపు, అంత ధైర్యం, అంత విశ్వాసం, అంత భయభక్తులు మనకి ఎక్కడున్నాయి చెప్పండి దేవుని పట్ల? అలా భయభక్తులు కలిగిన వారు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్నారు. చూద్దాం మరొక మాట. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎంత గొప్పగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచించాలంటేనండి, మరి ఆనాడు షద్రకు మెషాకు అబేద్నెగోలు శ్రమలో ఉన్నప్పుడు ఎవరిని పంపించారు దేవుడు? పరలోకము నుండి ఒక దేవదూతను పంపించి వారిని కాపాడటం అనేది జరిగింది. మనం అనుకుంటాం పరిశుద్ధ గ్రంథంలోనే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి తప్ప ఈనాడున్న కాలంలో ఇలాంటి అద్భుతాలు ఏమీ జరగవు, ఎప్పుడో జరిగిపోయినాయి కదా అనుకుంటాం మనం. కానీ దేవుడు ఇంకా గొప్పగా మన గురించి ఆలోచిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. అంటే క్రీస్తు నిమిత్తం మనం ఏమైనా నిందల పాలైపోతే, మనకేమైనా శ్రమలు వస్తే, మనకేమైనా బాధలు వచ్చినప్పుడు ఎవరిని పంపిస్తారట? దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడినే మన కొరకు మనతో ఉండటానికి, మనలో ఉండటానికి ఆయన ఆత్మను పంపిస్తున్నారు. అంటే మనమంటే ఎంత ప్రేమ అండి దేవునికి! ఎంత ప్రేమ లేకపోతే ఆయన పరిశుద్ధాత్ముని మన కోసం పంపిస్తారు? మనం వింటున్నాం సంఘం గురించి, యేసుక్రీస్తు వారు మనతో ఉన్నారు అని వింటున్నాం. పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నారట. ఇద్దరిని పెట్టుకుని మనం ఎలా ఉంటామో అలా ఉంటామండి. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు, మనతో యేసుక్రీస్తు వారు ఉన్నారు. వీరిద్దరిని పెట్టుకుని మనుషులు ఎలా బ్రతుకుతారమ్మా? అన్యాయం, అక్రమం, దుర్మార్గం, దుష్టత్వం ఇలాంటివన్నీ కూడా పెట్టుకుని తిరుగుతూ ఉంటాం మనం. దేవునికి ఏం భయపడుతున్నట్టు మనం?
రోజు రోజుకి మన భక్తి జీవితాన్ని మార్చుకోవాలి తప్ప ఇంకా నష్టపరుచుకోకూడదు. అలా నష్టపరుచుకుంటే మన పరిస్థితి ఏమైపోతుంది? దేవుడు ప్రతి క్షణము మన గురించి ఆలోచించి పరిశుద్ధాత్మ ఆదరణకర్తనే మన కొరకు పంపిస్తున్నారు. ఆదరణకర్త అని పేరుంది కదమ్మా, శ్రమలలో ఆదరణకర్త అని పేరుంది. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. చాలమ్మా, ఏమంటున్నారమ్మా? తండ్రి యొద్ద నుండి మన కొరకు ఎవరిని పంపిస్తున్నారట? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మనలోనికి పంపిస్తున్నారు బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మం ద్వారా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని మనలోనికి స్వీకరించి మన ఇష్టానుసారమైన బ్రతుకుల్ని మనం బ్రతుకుతున్నాము అంటే ఎవరికి విలువనిస్తున్నాం మనం? లోకానిక, మనుష్యులిక, మనకున్న అలవాట్ల, మనకున్న కోరికల, వీటికా మనం విలువనిచ్చేది? నేను ఎంతగా ఆలోచిస్తున్నాను మీ కొరకు, ప్రతి క్షణము కూడా ఎవరో ఒకరిని మీ కొరకు ఉంచటానికి నేను ప్రయత్నిస్తున్నాను, మిమ్మల్ని కాపాడటానికి చూస్తున్నాను. మీరేంటారా ఇలా మారిపోతున్నారు అని దేవుడు అడుగుతున్నారు మనల్ని. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఆయనకి వ్యతిరేకమైన పనులు చేస్తే ఏమన్నారు యేసుక్రీస్తు వారు? ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణే లేదట, పాపక్షమాపణ లేదంట. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా మనం ఎలా ఉంటాము? పాపం చేసేవారముగానే ఉంటాము. దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు మనంత పరిశుద్ధులు ఎవ్వరూ లేరు అన్నట్టుగా ఉంటాం. మనం బయటికి వెళ్ళిన తర్వాత వెంటనే దుష్టుడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకుపోవటం, మరలా మన పనుల్లో మనం మునిగిపోవటం. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నట్టే బయట ఉంటే మనకు ఎంత గౌరవం అండి, ఎంత రెస్పెక్ట్. దేవుడు చూస్తూ ఉంటారు, నా బిడ్డ ఎక్కడైనా నా కొరకే బ్రతుకుతున్నాడు అన్న ఆనందం దేవునికి ఉంటుంది. మరి అలాంటి ఆనందం మనం దేవునికి ఇవ్వాలనుకుంటున్నామా? ఉదయం పాస్టర్ గారు ఒక మాట అన్నారు, ఆయన పనేదో మనం చేస్తున్నాం అనుకుంటున్నాం తప్ప మన కొరకు మనం చేస్తున్నాం ఎందుకని? మనకు పరలోకం రావడానికి చేస్తున్నాం. మనం ఏదో మనం దేవుని కోసం బ్రతకటం వలన మనకేదో దేవుడు రుణపడిపోయినట్టుగా మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుడికి చేస్తున్నాను నేను పని, దేవునికి కాదండి, మనకు చేసుకుంటున్నాం. మనకు ఒక లోకం కావాలి, ఆ లోకం కొరకు మనం ప్రయాసపడుతున్నాము తప్ప దేవుని కోసం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం ఆయన కోరుకునేది ఒక్కటే, నా కోసం మీరు ఏమీ చేయనవసరం లేదు, మీ కొరకు మీరు బ్రతకాలి, అయితే నాకు ఇష్టమైనట్టు బ్రతికితే మీకు కావలసిన నిత్య జీవాన్ని నేను ఇస్తాను అంటున్నారు ఆయన. కావలసిన పరలోకాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానన్నప్పుడు మరి దానికోసం బ్రతకడానికి మనకు వచ్చిన కష్టం ఏంటి చెప్పండి? రోజులు పాడైపోతున్నాయి, మన భక్తి జీవితం సన్నగిలిపోతుంది. ఎక్కడ చూసిన వైరస్లని, లేదంటే యాక్సిడెంట్లని, బాంబు పేలుళ్ళని, ఎన్నో విపత్తులు సమాజంలో జరుగుతున్నాయి. ఇవన్నీ క్రీస్తు రాకడకు మరి సూచనలు అని ఎంతమంది గ్రహిస్తున్నారు చెప్పండి? ఆయన త్వరగా వస్తాను అన్నారు, ఆయన వచ్చేసరికి మనం సిద్ధపడి లేకపోతే మన పరిస్థితి ఏమైపోతుంది చెప్పండి? ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా, మేము బ్రతుకుతాం కదా. ఇది కాదండి మనం ఆలోచించాల్సింది. ఈ క్షణమే మన ప్రాణాన్ని విడిచిపెడితే మనం ఆయన సన్నిధిలో అడుగు పెట్టగలమా లేదా అనేది ఆలోచించాలి మనం. మరి ఆలోచిస్తున్నాం ఎవరమైనా? చాలా మాటలు వింటున్నామండి ప్రతి వారం కూడా. దేవుడు చెప్పిన మాటే మరలా చెప్పిస్తున్నారు అంటే మనలో ఇంకా మార్పు రాలేదేమో. మాట్లాడేది ఇక్కడ సేవకులు కాదండి, దేవుని మాట సేవకుల ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నారు. ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. దేవుడే కదా నాతో మాట్లాడుతున్నారు, నా భక్తి జీవితం ఇంకా అట్టడుగులోనే ఉండిపోయింది కదా, నా భక్తి జీవితాన్ని ఉన్నతంగా నేను కాపాడుకోవాలి కదా అని మనం ఆలోచించాలి. ఆయన మాటల్ని బట్టి, ఆయన మాటల్ని ఒక హెచ్చరికగా మనం తీసుకోవాలి. తీసుకున్న ప్రతి మాటను కూడా మన హృదయాలలో భద్రము చేసుకునే ఆ మాటల ప్రకారంగా కదా మన భక్తి జీవితాన్ని చూపించాలి.
దేవుని మాట ఎంత విలువైనదో అన్న సంగతిని మనం మర్చిపోతున్నాం. ఇంకా ఎంతకాలం దేవుని మాటలు వింటే ఆయన కొరకు పరిపూర్ణంగా బ్రతుకుతామో చెప్పండి. మనందరికీ భక్తి ఉందండి, దేవుడంటే భయం ఉంది, కానీ దేవుని కోసం, పరలోకం కోసం బ్రతికి చచ్చిపోయే అంత తెగింపు అయితే మనకు లేదండి. భక్తి ఉందండి, భయం ఉందండి, ప్రేమ ఉందండి ఆయన పట్ల, కానీ నా పరిస్థితులను బట్టి నేను బ్రతకలేకపోతున్నాను అని చాలామంది అంటూ ఉంటారు. అలా కాదండి, ఆయన భక్తిని ఎలా చూపించాలి? పరిపూర్ణతలోకి వెళ్ళిపోవాలి మన భక్తి జీవితం. మన కొరకు ఆయన ఎంతగా ఆలోచిస్తున్నారో మనము కూడా ఆయన కొరకు అంతే ఆలోచించాలి. ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టి మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన పరిస్థితుల కొరకు, మన స్నేహితులు, మన బంధువులు, మన శ్రేయోబల వీరి కోసమే మనం ఆలోచిస్తూ ఉంటామండి. వీరందరూ దేవుని తర్వాత కదా వీళ్ళందరూని. నేను ఎంత ప్రేమగా, నా పిల్లలుగా నేను మిమ్మల్ని చేర్చుకుంటే మీరు ఎంత అన్యాయంగా బ్రతుకుతున్నారేటని ప్రతి క్షణము కూడా ఆయన పరలోకంలో ఉండి ఆయన బాధను వ్యక్తపరుస్తున్నారండి. చూద్దాం, ఒక మాటను చూసి ఇంకా ముగించుకుందాం. 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక, కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందెలాగూ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది అంటున్నారండి. అంటే పౌలు గారు మాట్లాడుతూ ఆయన శ్రమలు వస్తాయి అని సిద్ధపడిపోతున్నారు పౌలు గారు. మనం సిద్ధపడుతున్నామా అండి? శ్రమలకు సిద్ధపడుతున్నామా? సిద్ధపడితే తొట్టిల్లిపోతామా? దేవుణ్ణి ఏమడుగుతాం? కాలు నొప్పి వస్తుందండి, తలనొప్పి వస్తుందండి, కడుపు నొప్పి వస్తుందండి, ఇలాంటి చిన్న చిన్న వాటికి ఆయన అడుగుతూ ఉంటాం. మనకి ఎన్ని నొప్పులు వచ్చినా ఆయన చూస్తారండి, మనం చెప్పనవసరం లేదు. ఆయన చూస్తారు. ఎప్పుడు చూస్తారో తెలుసా? ఆయన పని చేసినప్పుడు, ఆయనతో కలిసి ఆయన సహవాసంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనకి ఏ కష్టం వచ్చినా కానీ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. పౌలు గారు అంటున్నారు, శ్రమలు వస్తాయని నాకు ముందు తెలుసు నాయన. తెలిసినప్పుడు ఏం చేయాలి? ఆయన సిద్ధపడిపోయారండి శ్రమల కొరకు. ఎలా బ్రతికారు పౌలు గారు? ఎలా బ్రతికారండి? ఎంత దారుణమైన హింసలుకి గురయ్యారో పౌలు గారు మనందరికీ తెలుసు. అలాంటి శ్రమలు ఏమీ లేకపోయినా మనం బ్రతకలేకపోతున్నామంటే మన భక్తి ఏ పాటిది చెప్పండి? ఏ పాటిది మన భక్తి? అరాకొరగా బ్రతుకుతున్న మన భక్తి జీవితానికి చిన్న శ్రమ వస్తేనే తట్టుకోలేకపోతున్నాం. పరిపూర్ణమైన భక్తిలోకి పౌలు గారు వెళ్ళిపోయి ఎలా బ్రతికారంట? క్రీస్తులా బ్రతికేశారంట పౌలు గారు. క్రీస్తులా మనం బ్రతుకుతామండి. క్రీస్తులా సంఘం గురించి వింటున్నాం 4 వారాల నుంచి. విన్నప్పుడు కూడా క్రీస్తుని మనం అలవర్చుకోవాలి, ఆయన్ని మనలో ఉంచుకోవాలి, ఆయన క్రియల ప్రకారంగా మనం బ్రతకాలి. ఆయన ఎలా అయితే మనకి మాదిరిగా ఉంచిపోయారో ఆ విధంగా మనం బ్రతకాలి అని మనకి తెలిసినా కానీ మనం బ్రతకు. మీరు ఎన్ని చెప్పండి, నేను ఇలాగే ఉంటాను అని ఉంటాం. మనం ప్రతి క్షణము కూడా ఆయన మాటల్ని నెమరు వేసుకుంటూ రోజు రోజుకి మార్పు చెందాలి మన జీవితం. మేము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉండిపోతే గనక మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. దేవుని సన్నిధిలోకి వచ్చినా సరే, ఆయన సన్నిధిలో మనం అడుగు పెడుతున్నాము అంటే మన ఇష్టానుసారంగా బ్రతకటానికి కాదు కదా, పరలోకం కదా మనకి కావాలి. ఇదిగో బైబిల్లో ఉన్న భక్తుల శ్రమలేవి మనకి లేవు కదా. వాక్యాన్ని చదువుకుని దాన్ని విని వాటి ప్రకారంగా బ్రతకటానికి మనకు వచ్చిన నష్టం ఏంటి చెప్పండి? నష్టం ఏంటండి? పౌలు గారు మొదటి నుంచి కూడా క్రీస్తు అనుచరుడా అండి? పౌలు గారు కాదు కదా. ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడైనప్పటికీ కూడా యేసుక్రీస్తు వారిని తండ్రి కుమారుడని ఒప్పుకోలేదు ఆయన.
ఒప్పుకోకుండా ఎన్ని శ్రమలు పాలు చేశారో ప్రజల్ని, అంతకంటే మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు పౌలు గారికి వచ్చినప్పుడు, నేను ఎలాంటి శ్రమలు వచ్చినా కానీ నేను సిద్ధపడే ఉన్నాను నాయన. నేను చచ్చిపోయే స్థితి వచ్చినా, నన్ను చావ కొట్టేసినా కానీ, నాకు ఆహారం లేకపోయినా, దిగంబరత్వంతో ఉన్నా, చలితో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ నిన్ను విడిచిపెట్టను. ఆయన ఎంత కమిట్మెంట్ ఉందండి చూడండి పౌలు గారికి. కమిట్మెంట్. మనకే ఉంటాయండి కమిట్మెంట్స్. ఏముంటాయి? ఇదిగో ఈ నెలలో నా వ్యాపారంలో ₹1,00,000 టార్గెట్ నాది. ₹1,00,000 నేను వ్యాపారంలో సంపాదించాలి, ఇది టార్గెట్ మనది. ఈ సంవత్సరంలో నేను ఇల్లు కట్టేయాలి, ఇది టార్గెట్. ఈ సంవత్సరంలో నా పిల్లకు పెళ్లి చేసేయాలి, ఈ సంవత్సరంలో నేను ఉద్యోగాన్ని సంపాదించేయాలి. ఈ లోకం కోసమైనా ఎంతసేపు మనం ఆలోచించేది? మన టార్గెట్స్ ఇలా ఉంటాయి. కానీ భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయి? భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయి? ఇదిగో నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నేను దేవుని కోసం నిలబడతానంతే. అలాగా ఎంత ఖచ్చితత్వం చూడండి భక్తులకి. శ్రమలకి సిద్ధపడిపోయారు పౌలు గారు. చివరిగా మరి యేసుక్రీస్తు వారికి కూడా ఎలాంటి శ్రమలు వచ్చినాయి? వీళ్ళందరూ కూడా ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఎవరు తోడుగా ఉన్నారో తెలుసా వీళ్ళకి? పరిశుద్ధాత్ముని తోడుంది వారికి. పరిశుద్ధాత్ముని తోడు లేకపోతే మనము కూడా ఇంతవరకు రామండి, ఇంతవరకు రాము. మనకి శ్రమ వచ్చినప్పుడు మనం ఎందుకు తట్టుకోగలుగుతున్నాం తెలుసా? ఆయన ఆత్మ మనకి తోడుగా ఉంచారు. ఇదిగో నా పిల్లలకి ఒక శ్రమ, ఒక బాధ, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు కదా నాయన, వారితో పాటు వారికి ఆదరణ కలిగించాలి. శ్రమలో వారికి ఆదరణ కలిగించాలి. పరలోకము నుండి దేవదూతను భక్తుల కోసం పంపిస్తే మనకి ఏం పాటి భక్తి ఉందండి? మన కోసం పరిశుద్ధాత్మను పంపించే అంత పరిస్థితి కలిగి ఉన్నామా మనం? అంత హక్కుదారులమా మనం? పరిశుద్ధాత్మని ఆదరణ కొరకు తీసుకునే అంత హక్కుదారులమా మనం? అన్ని రైట్స్ ఏమన్నా ఉన్నాయి మనకి? మనకి లేవండి. అయినా సరే మీకు రైట్స్ ఉన్నా లేకపోయినా మీ కొరకు ఉంచుతానంతే. ఏదో ఒకరోజు, ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు మారతావు కదా అని దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నా మనకి మార్పు అనేది ఉండటం లేదు. చివరిగా మరి యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయనకి శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఎవరి ఆదరణను కోరుకున్నారు చూడండి. లూకాసు వార్త, ఈ మాట చూసుకుని ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. చాలమ్మా. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్ముని బలముతో గలిలయకు తిరిగి వెళ్ళిపోయారంట. అంతకుముందే ఏం చేశారు? ఈయన బాప్తిస్మం తీసుకున్నారు. పావురం వలె పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన మీద ఉన్నారు. తరువాత ఆత్మబలముతో గలిలయకు వెళ్ళిపోయారు. అంటే అరణ్యములోకి కొనిపోబడటం. ఎలా వెళ్ళిపోయారు ఈయన? యేసుక్రీస్తు వారు అరణ్యంలోకి ఎలా వెళ్ళారో తెలుసా? ఆత్మబలముతో వెళ్ళారు. ఆత్మబలముతో. ఒకటి ఆలోచించండి, అసలు ఏ పాపము లేకుండా నిందారహితుడుగా ఉన్న వారికే, యేసుక్రీస్తు వారికే పరిశుద్ధాత్ముని అవసరత ఉన్నప్పుడు మనకు అవసరం ఉండరా అండి పరిశుద్ధాత్ముడు? అరా కొరాగా ఉన్న ఈ భక్తి జీవితానికి పరిశుద్ధాత్ముని అవసరత ఉందా లేదా? యేసుక్రీస్తు వారు ఆత్మబలముతో వెళ్ళిపోయారట. ఆయన బలాన్ని పుంజుకున్నారు. ఎందుకో తెలుసా? ఆత్మబలంతో ఎందుకు వెళ్ళారో తెలుసా? దుష్టుని ఎదిరించటానికి. దుష్టుని ఎదిరించారు లేదా? దుష్టుని ఎదిరించటానికి ఆత్మబలాన్ని పొందుకున్నారు, ఆ శక్తిని పొందుకున్నారు యేసుక్రీస్తు వారు. నాకు ఎంత శ్రమ వచ్చినా పర్వాలేదు, నా శరీరం తూట్లుగా విడిపోయినా పర్వాలేదు, నాకు నా బలం ఏంటి? పరిశుద్ధాత్ముడు. ఆయన ఉన్నారు. ఎలాంటి స్థితిలో అయినా సరే నన్ను ఆదరించడానికి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నారు అన్న ధైర్యం క్రీస్తు వారికి ఉంది. మరి ఈరోజు బాప్తిస్మం తీసుకుంటున్న ప్రతి ఒక్కరిలోని కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు మనకెందుకండి భయము? మనకెందుకు బాధ? మీకు శ్రమ వస్తే నేను ఎందుకు విడిచిపెట్టేస్తాను? నేను పట్టుకోనా?
నేను పట్టుకోనా మిమ్మల్ని, మీరు ఎందుకు అంత తొట్టిల్లిపోతున్నారు, నన్ను విడిచిపెట్టేసే అంత భక్తిహీనతలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని దేవుడు మనల్ని అడిగితే మన దగ్గర ఎలాంటి సమాధానం ఉండదండి. అసలు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నామో ఆలోచించండి. భక్తుల జీవితాల్ని దేవుడు మన కళ్ళ ముందు పెట్టారు అంటే అలా వారిని మాదిరికరంగా తీసుకుని కదా మనం బ్రతకాలి. ఈ మాదిరికరమైన జీవితాన్ని మనం వదిలిపెట్టేసి మనం ఎలా ఉంటాం, మనుష్యుల్ని ఆధారం చేసుకుంటాం, లోకాన్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీటిని చూస్తూ పరిశుద్ధాత్ముడు దేవుడు వీళ్ళు ఉన్నారన్న సంగతినే మనం వదిలిపెట్టేస్తాం. మనుషుల్ని ఆధారం చేసుకుంటే మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదండి. మన శ్రమలో ఎవరిని వెతుక్కుంటాం, ఓదార్పు కోసం ఎవరైనా నా మాటలు వింటే బాగుందును, నా కష్టాన్ని అర్థం చేసుకుంటే బాగుందును మనం చెప్పగలం అంతే, వారు వినగలరు అంతే. అంతకు మించి ఏమైనా చేయగలరండి? ఏమన్నా చేయగలరా? అయ్యో పాపం అంటారు మన పరిస్థితులు విన్నప్పుడు. అంతేగాని మనల్ని ఆదరించడానికి మనకి ఆదరణ కలిగించడానికి మాత్రం పరిశుద్ధాత్ముడు మన కొరకు వచ్చినప్పుడు ఆయన్ని మనలో ఉంచుకుని కూడా మనం ఆదరించబడకపోతే మన పరిస్థితి ఏమైపోతుందో ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఆదరణకర్తని తీసుకున్నారు కాబట్టే, ఆత్మ బలముతో వెళ్ళారు కాబట్టే దుష్టుని ఎదిరించగలిగారు. ఈరోజు దుష్టాత్మను ఎదిరించడానికి పరిశుద్ధాత్ముడే మనలో ఉండి పోరాడతాను అంటే ఆయన ఒక మూలను కూర్చోబెట్టి మన పనులు మనం చేసుకుంటున్నామండి. నీకేం తెలియదు, నువ్వు కూర్చో అలాగా అన్నట్టుగా కూర్చోబెడుతున్నాం మనం పరిశుద్ధాత్మని. ఒక మంచి పని చేయడానికి ముందుకు వెళ్ళం, కానీ చెడు మార్గంలో నడవటానికి లేడి పిల్లలా పరుగులు పెడుతూ వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఇది కాదు కదా మన భక్తి జీవితం ఇది కాదు కదా. ఆనాడు పరలోకము నుండి దేవదూతను పంపించారు, ఈనాడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మన కొరకు పంపించారు. మనకి శ్రమ వచ్చినప్పుడు మనల్ని ఆయనే ఆదరిస్తారు. ఈ విషయం తెలిస్తే ఎవ్వరు కూడా శ్రమలకు భయపడరు, శ్రమలకు కృంగిపోరు, శ్రమలకు తొట్టిల్లిపోరు, దేవుణ్ణి విడిచిపెట్టరు, ఉన్నతంగా దేవునిలో బ్రతకాలి అన్న ఆశ కలిగి ఉంటారు. మరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మనము కలిగి ఉన్నప్పుడు మన భక్తి జీవితం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనందరము గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాగణుడైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన అమూల్యమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఇంతవరకు నాయన శ్రమలలో తండ్రి మీ కుమారుడు పరిశుద్ధాత్ముడు ఎలా ఆదరిస్తున్నారో మంచి సంగతులను మాకు తెలియపరిచారు నాయన. విన్న మాటల్ని విడిచిపెట్టకుండా మా హృదయాల్లో వాటిని భద్రము చేసుకుని తండ్రి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు తండ్రి మాలో ఉన్నప్పుడు నాయన మేము మీ కొరకు ఎలా బ్రతుకుతున్నామో మమ్మల్ని మేము సరిచూసుకునే వారముగా ఉండటానికి మీ కృపను అనుగ్రహించండి. అలాగే తండ్రి, ఇంకా జరగబోతున్న కార్యక్రమంలో మీ కృపా కాపుదల తోడుగా ఉంచండి. నా తర్వాత చెప్పబోయే మీ సేవకులు తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన మరెన్నో సంగతులను మాకు నేర్పించమని ఈ కార్యక్రమం అంతా మీకు చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.